WHO ప్రకారం 10 కోట్ల మంది డిజేబుల్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళంతా అన్ప్రొడక్టివ్గా ఉన్నారు. సో 10 కోట్ల మంది ఊరికే ఫింక్షన్స్ తీసుకొని బతికేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం కానీ గవర్నమెంట్ నుంచి డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే లోన్స్ కానీ 50,000 ఫ్రీ, ఏం పే చేయక్కర్లే. వన్స్ 50,000 తీసుకుంటే నువ్వు లైఫ్ ఏది ఎలిజిబుల్ అవ్వదు. సో 50,000తో ఏ బిజినెస్ పెడతారో మీరు చెప్పండి. ఎంతకాలం వరకు దాన్ని రన్ చేస్తారు? హైదరాబాద్లోనే శ్రీకాంత్ బొల్లా అని బ్లైండ్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అతను 100 కోట్ల టర్నోవర్ కంపెనీని రన్ చేస్తున్నారు. బచ్పన్ స్కూల్స్ మీకు ఐడియా ఉంది. ఆయన ఫౌండర్ కూడా వీల్ చైర్ యూజర్. పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అగరబత్తులు, కొవ్వొత్తులు ఇలాంటి ట్రెడిషనల్ వేలోనే ఉంది. కానీ మనం ఏ జనరేషన్లో ఉన్నామండి? PWD కోసం మాకు ఇంక్యుబేటర్ ఎందుకు లేదు? సెలబ్రిటీస్ ఏమో ఎంత పే చేస్తావు మాకు? నాకు ఇంకా విసుగొచ్చేసింది. ఇలాంటి సమాజంలో బతకాలని లేదని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. దెన్ ఐబిఎన్ ఇనిషియేట్ తీసుకొని మా వాయిస్ని బయటికి పంపించారు. మినిస్ట్రీ నుంచి సపోర్ట్ తీసుకొని వచ్చారు. వాళ్ళు స్పాన్సర్షిప్ అనౌన్స్ చేయడం వల్లే ఆ ఈవెంట్ హ్యాపెన్ అయింది. దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నామని చెప్తారు. సరే, ఏదో విధంగా కూడా సంక్షేమ పథకాలు అంటారు, అదేవిధంగా ఇటు పెన్షన్లు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు కోరుకునేది ఒకటే, మాకు సింపతి కాదు ఎంపతి కావాలి. సో మా స్వశక్తితోని మేము నిలబడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలి అని ప్రభుత్వాలను అడుగుతున్నటువంటి పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్లకు తన సొంత ఆలోచనలతో వసుంధర కొప్పుల గారు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఒక డీ హబ్ ద్వారా ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రభుత్వాలు ఇచ్చే పెన్షనే కాదు, అంతకు మించి ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అనే ఆలోచనలు ఏ విధంగా ఇస్తున్నారు. మనతో పాటు వసుంధర కొప్పుల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను మిమ్మల్ని. మీ గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. అందరికీ మీరు ఏ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాకుండా ఆ తర్వాత యాంకర్గా, ఆ తర్వాత సమాజంలో మార్పులు రావాలి, తర్వాత దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటికి సంబంధించి దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే కనుక నేను ఇండియాలోనే ఫస్ట్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీని స్టార్ట్ చేశాను. 1 ఇయర్ అవుతుంది. మేము 5 స్టార్టప్స్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇచ్చాం 12 months. సో వాళ్ళు ఇప్పుడు బిజినెస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇంకా లేదు. లాస్ట్ డిసెంబర్లోనే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు లోన్ సెక్యూరింగ్, ఇన్వెస్ట్మెంట్స్ అవి సెక్యూర్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఎంతో మందికి ఇప్పుడు స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు డీ హబ్ నుంచి. వాటి గురించి ఏం చెప్తారు? సో మేము గుర్తింపు ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. దాంట్లో డీ హబ్ అనేది ఒక వర్టికల్. ఇందులో కంప్లీట్గా మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్కి ఇస్తున్నాం అనమాట. 12 months ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఇయర్లీ 10 to 15 పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 12 months పాటు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇందులో 4 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైవ్లీహుడ్, ఇది కంప్లీట్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంపవర్మెంట్ రిలేటెడ్. ఇంటూ అంటే చిన్న స్మాల్ షాప్స్, గ్రాసరీ షాప్, వెజిటేబుల్ షాప్ అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్నోవేషన్స్ తోటి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. వన్స్ మా దగ్గరకు వచ్చారు అంటే కనుక వాళ్ళు సెటిల్ అయిపోవాలి, మళ్ళీ వాళ్ళు దేనికోసం వెనక్కి తిరిగి చూసుకోకూడదు. అందుకని కంప్లీట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఏముంటుంది మేడం, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేంత వరకు మీరు ఇచ్చే సహకారం ఏంటి దాని నుంచి? నేను చెప్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% ఆఫ్ ద PWD రూరల్ ఏరియాలోనే ఉంటున్నారు. మాకి 55% మాత్రమే లిటరేట్స్ అంటే చదువుకున్న వాళ్ళు. అందులో ఓన్లీ 8% మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సో ఇంత వాస్ట్ ఏరియాలో అంటే ఇంత తక్కువ పర్సంటేజ్లో ఉంది స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మిగిలిన టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏమీ లేదు ఇక్కడ. మెయిన్గా మన తెలంగాణలో, ఏపీలో చూసుకుంటే దాదాపు 5,25,000 పీపుల్ ఓటర్స్ ఉన్నారు. 5,27,000 ఏపీలో ఉన్నారు. 20 lakhs దాకా అరౌండ్ పెన్షన్స్ తీసుకుంటున్నారు. మరి వీరందరికీ ఉపాధి మార్గాలు ఏమన్నా ఉన్నాయంటే చాలా తక్కువ, 36% మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
అందులో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యారియర్స్ అని, ఫిజికల్ డిపెండెన్స్ అని, అండ్ సొసైటీ నుంచి వచ్చే స్టిగ్మా. ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేయలేం. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళని ఇండిపెండెంట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మీరు చెప్తున్నారు అంటే ప్రభుత్వాలు కూడా పెన్షన్స్ కావచ్చు, లేదంటే స్వయం ఉపాధి, వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి ఉపాధి పొందడానికి కూడా ఇస్తున్నారు కదా. అంటే ఏంటి మీరు కొత్తగా చేసేది ఏంటి అనే వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా. ఎస్, సో అసలు కొత్తగా చేయడానికి కాదు, అసలు చేసేదానికి ఏం లేదు ఇక్కడ. మనదే కొత్తది, నేను అదైతే ఘంటాపథంగా చెప్పగలను. దీనికి ఒక ఎగ్జాంపుల్, మనం ఒక లోన్ అప్లై చేయాలంటే ఫస్ట్ చూసేది ఏంటి? సిబిల్. అంటే మనం సిబిల్ అంటే మనం ఏదో ఒకటి జాబ్ చేస్తూ మన అకౌంట్లో రొటేట్ అవుతూ ఉంటే సిబిల్ జనరేట్. అసలు వీళ్ళకి 4,000 6,000 పెన్షన్ తప్ప వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా ఉందా వీళ్ళకి? మళ్ళీ వీళ్ళకి ఎట్లా సిబిల్ జనరేట్ అవుతుంది? వీళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అవుతారు ఈ స్కీమ్స్ కి? మొన్నటికి మన వీళ్ళకంటూ సపరేట్ గా ఉంటుంది కదా కోట, అలా ఉండదు. 50,000 ఫ్రీగా లోన్లు ఇస్తారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. రీసెంట్ గా నేను చెప్తున్నా, రాజీవ్ యువ వికాసం కానీ, గవర్నమెంట్ నుంచి డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే లోన్స్ కానీ అన్నిటికీ కూడా 50,000 ఫ్రీ, ఏం పే చేయక్కర్లే. వన్స్ 50,000 తీసుకుంటే మళ్ళీ నువ్వు లైఫ్లో మళ్ళీ స్కీమ్ ఏది ఎలిజిబుల్ అవ్వదు. సో 50,000తో ఏ బిజినెస్ పెడతారో మీరు చెప్పండి, ఎంతకాలం వరకు దాన్ని రన్ చేస్తారు? సరే ఓకే, రన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే నువ్వు డబ్బు తీసుకుంటే రిటర్న్ చేయడానికి, వాళ్ళు బిజినెస్ రన్ చేయడానికి దే నీడ్ ఫైనాన్షియల్ లిటరసీ, సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కావాలి. ఎక్కడున్నాయి మా వాళ్ళకి? స్కిల్సే లేవు. అండ్ మళ్ళీ చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ కింద కంప్యూటర్ ట్రైనింగ్, లేకపోతే ఏదైనా పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అగరబత్తులు, కొవ్వొత్తులు, ఇలాంటి ట్రెడిషనల్ వేలోనే ఉంది. కానీ మనం ఏ జనరేషన్లో ఉన్నామండి? ఎందుకు మేము అక్కడికి వర్క్ రాలేకపోతున్నాం? మాకెందుకు సపరేట్ గా లేదు? అంటే మీరు అనేది ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ అవి కొద్ది మందికి అందట్లేదు, కస్టమైజ్డ్ లేదు. అదేవిధంగా ఇష్టానికి అంటే వాళ్ళ అభిరుచికి భిన్నంగా ఉంటున్నాయి అవి. అంటే వాళ్ళు ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ దానికి ప్రోత్సాహం లేదు. అంటే మినిమం మీరు అన్నట్టుగా కొవ్వొత్తులు కావచ్చు, లేదంటే క్యాండిల్ చేయడం, ఇట్లాంటి వాటికి మాత్రమే ఇస్తున్నారు కానీ ఇంకా అంతకు మించి ఎదగాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ప్రోత్సాహం లేదంట. ఇక్కడ స్కిల్స్ ఇస్తున్నారు, అప్ స్కిల్లింగ్ లేదు. స్కిల్స్ ఇచ్చినప్పుడు అప్ స్కిల్లింగ్ లో మళ్ళీ మనకి ఆ బిజినెస్ ఎట్లా రొటేట్ చేసుకోవాలి, ఆ బిజినెస్ ని సస్టైన్ ఎట్లా చేయాలి అని ఉంది. టీ హబ్ కానీ, వి హబ్ కానీ చాలా హబ్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో. 100కు పైగా హబ్స్ ఉన్నాయి. వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో వర్క్ చేస్తున్నారు, అగ్రికల్చర్ అని, ఏ అని ఇలా. కానీ పీడబ్ల్యూడీ కోసం ఒక ఇంక్యుబేటర్ ఎందుకు లేదు? ఏంటి ఇంక్యుబేటర్లో ఏం చేస్తారు? ఇంక్యుబేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పెట్టుకొని సస్టైన్ అవ్వడానికి కావాల్సిన వాతావరణాన్ని ఇంక్యుబేటర్స్ కల్పిస్తాయి. అండ్ ఒక గుడ్డు పొదగడానికి ఏవైతే వాతావరణం కావాలో అలా ఒక ఐడియా బిజినెస్గా టర్న్ అవ్వడానికి కావాల్సిన వాతావరణం సమస్తం సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఇంక్యుబేటర్లో కానీ కనీసం ఒక టాయిలెట్ 360 degrees వీల్ చైర్ తిరిగే టాయిలెట్ కూడా లేదు. ఏది ఇప్పుడున్న మీరు టీ హబ్ కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి. 21 కేటగిరీస్ ఆఫ్ డిసేబిలిటీస్ ని క్యాటర్ చేసి 21 ఆఫ్టర్ 2016 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం 21 రకాల డిసేబిలిటీస్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసు ఆ డిసేబిలిటీస్? వాళ్ళ నీడ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారని ఎంతమందికి అవగాహన ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన రాహిత్యం, తర్వాత దాని మీద అవగాహన పెంచుకొని మళ్ళీ ఒకటి ప్లస్ ఇప్పుడు చాలా మంది కూడా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మీలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. కానీ చాలా మందికి కొద్ది మందికి రీచ్ అవ్వట్లేదు. ఇంకొద్ది మంది మాతో ఏమవుతుందిలే, మేమేం చేయగలుగుతాం, సో మేము ఈ విధంగా ఉన్నాం కదా అని మానసికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ధైర్యం చెప్పగలగాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ షిఫ్ట్ చేయాలి మా కమ్యూనిటీ. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను మాట్లాడేది ర్యాంపులు, టాయిలెట్లు కాదు. 360 degreeలో యాక్సెసిబిలిటీ ఉండాలి, డిజిటల్ గా యాక్సెసిబిలిటీ ఉండాలి, మెటీరియల్స్ యాక్సెసిబిలిటీ ఉండాలి, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా డిజేబిలిటీస్ మీద అవగాహన ఉండాలి. సో ఇవన్నీ క్యాటర్ చేయడానికి ప్రత్యేకమైన ఒక
సంస్థ, ఒక ఆర్గనైజేషన్ అనేది మనకి లేదు. ఇది డి హబ్ అవన్నీ చేస్తుంది. ఎస్, డి హబ్ నౌ క్యాటరింగ్ ఆల్ ద థింగ్స్ అనమాట. వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తూ మీకు మాకు ఇంక్యుబేటర్ ఎస్టాబ్లిష్ చేయాలనే ప్లాన్లో ఉన్నాం. ఫిజికల్ సెటప్ లేదు, అయినా కూడా నేను ఒక్కదాన్నే ఈవెంట్స్ ద్వారా అమౌంట్స్ రైట్ చేసి లాస్ట్ ఇయర్ 5 పీపుల్కి మేము ట్రైనింగ్ ఫినిష్ చేసాం. అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు ఫ్రీగానా లేదంటే చార్జ్ చేస్తారా? ఎంతమంది వచ్చినా ఫ్రీ లేదు, మేము ఓన్లీ 10-15 మందినే తీసుకుంటున్నాం. అదే విధంగా ఈ ఫిజికల్లీ ఛాలెంజర్స్ వాళ్ళే వస్తారా లేదంటే నార్మల్ పీపుల్ కూడా రావచ్చా? నార్మల్ పీపుల్కి అంటే ఇప్పుడు మేము యూత్కి, ఫర్ సపోజ్ యూత్కి ఐడియాథాన్ అనే కాంపిటీషన్తో సపోర్ట్ చేస్తున్నాం. అట్లా అదర్ వేస్లో సపోర్ట్ ఇస్తాం. కానీ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయితే ఓన్లీ పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఆల్ కేటగిరీస్, బ్లైండ్స్, డెఫ్ అండ్ డమ్, 21 కేటగిరీస్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి. ఎట్లుంటుంది అంటే బ్లైండ్ స్కీమ్ ఇందాక నేను చూస్తూ ఉంటే తెలిసింది, అంటే వాళ్ళకి మొబైల్ యాక్సెస్ చేయడం చాలా ఇబ్బంది ఉన్న స్మార్ట్ ఫోన్స్. దానికి మీరేం చేస్తారు? అట్లాంటి వాటికి స్టార్ట్అప్స్ కావచ్చు లేదంటే ఏం చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే శ్రీకాంత్ బొల్లా అని బ్లైండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారు. అతను 100 కోట్ల టర్నోవర్ కంపెనీని రన్ చేస్తున్నారు. సో మన బచ్పన్ స్కూల్స్ మీకు ఐడియా ఉంది, ఆయన ఫౌండర్ కూడా వీల్ చైర్ యూజర్. సో మనకి ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని చెప్తున్నా, చేశారు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఆ పర్సన్ మనం తీసుకుంటే కనుక we have all the assistive technologies, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి జాస్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి, మొబైల్ దానికి, అండ్ డాక్యుమెంటేషన్స్ మనం ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో యాక్సెసిబిలిటీ అనే ఫీచర్ ఉంటుంది. వెబ్సైట్ దగ్గర నుంచి ప్రతి డాక్యుమెంట్ కూడా వాళ్ళకి వాయిస్, ఎలాగైతే అలెక్సా ఉందో అలా వాయిస్ అనేది బయటకు వచ్చి వాళ్ళు ఏం ఆపరేట్ చేసినా కూడా చెప్తూ ఉంటుంది. పర్వాలేదు. అండ్ ఏ కీబోర్డ్ టచ్ చేసినా, ఏం టచ్ చేశారు, ఎవరు ఫోన్ చేశారు, ఏం మెసేజ్ వచ్చింది, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద వాయిస్. అండ్ మాకు వచ్చేసి ఇంకొక అసిస్టివ్ టెక్నాలజీ ఏంటంటే లెన్స్ అన్నమాట. మనకి లెన్స్ లో మనకి కెమెరా ఉంటుంది, ఎదురుగా ఏం జరుగుతుంది, మీ ముందు ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎవరైనా మీకు తెలియకోకుండా ఫొటోస్ తీస్తున్నా, అది వాయిస్ పాపప్ అవుతుంది అనమాట. వాయిస్ కన్వర్ట్ అయ్యి ఆ ఇమేజెస్ అన్నిటిని వాయిస్ లాగా కన్వర్ట్ చేసుకొని అది చెప్తుంది. అలాంటి సాఫ్ట్వేర్. తర్వాత స్టిక్, లెన్స్ ఎక్కడ గూగుల్ అవైలబుల్ ఉంది. కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు, అది పెట్టుకుంటే ఎదురుగా జరుగుతున్నది మనకు వాయిస్ ద్వారా వినిపిస్తుంది. ఓకే, తర్వాత స్టిక్ ఉంది బ్లైండ్ వాళ్ళకి. అది వచ్చేసి దాంట్లో మనకి ఎట్లయితే మనకి రేస్ ఉంటాయి కదా, సౌండ్ వేవ్స్, అది బయట ఇక్కడ దగ్గరలో ఏదైనా దగ్గరకు వస్తుంది, ఏదైనా ఉంది అన్నప్పుడు అది ఇండికేట్ చేస్తుంది స్టిక్. ఇలాంటి చాలా రకాల అసిస్టివ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటన్నిటిని మా హబ్లోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్ పీపుల్కి కానీ మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వీటిని ప్రొడక్ట్ మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళే విధంగానా లేదంటే అసిస్టివ్ టెక్ హబ్ లాగా డి హబ్ అవుతుంది. అంటే చాలా మంది అనుకుంటారు ఇది మీ దగ్గర కొనుక్కోవాలేమో అని. కొనుక్కోదు, మేమే తయారు చేస్తాం. మీరు తయారు చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఆ ప్రొడక్ట్ ని ఏంటంటే వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని వాళ్ళు బయటకు తక్కువ ప్రైస్ కి మేము అందరికి అవైలబుల్ ఉండేటట్టుగా మన ఇండియాలోనే హైదరాబాద్ ఒక అసిస్టివ్ టెక్ హబ్గా తయారు చేయాలనేది నా డ్రీమ్. నాకు 55+ కంట్రీస్లో దాదాపు 300 సోషల్ చేంజ్ మేకర్స్ తోటి నెట్వర్క్ ఉంది. అంటే నేను లాస్ట్ 2023లో కాంతారి ఈజ్ ఏ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ప్రొవైడ్స్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ సోషల్ చేంజ్ మేకర్స్ అన్నమాట, నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఎంతో మందిలో మీరు సెలెక్ట్ అయ్యారు. 4000 అప్లికేషన్స్ వస్తే వరల్డ్ వైడ్గా 21 కంట్రీస్ నుంచి సెలెక్ట్ అయ్యారు 22 సోషల్ చేంజ్ మేకర్స్. అందులో ఏపీ తెలంగాణ నేను రిప్రజెంట్ చేశాను. సో అక్కడికి వెళ్ళి మేము ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలనేది మేము నేర్చుకొని వచ్చాం. సో నేను ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ బిజినెస్ డెవలప్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను అక్కడ. సో వచ్చి నేను డి హబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇప్పుడు ఆ కంట్రీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా,
అవన్నిటిని మేము తీసుకొని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇక్కడ మీరు అదర్స్కి ఎలా సపోర్ట్ చేస్తారన్న యూత్కి ఇచ్చి ఆల్రెడీ ఇన్ని హబ్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అందరు స్టూడెంట్స్ హబ్స్లో ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళకి ఇచ్చి టెక్నాలజీని డెవలప్ చేయమని చెప్తాం మేము. ఆ డెవలప్ చేసిన టెక్నాలజీని ఎండ్ యూజర్స్ ఎవరు ఇక్కడ డిజేబుల్ వాళ్ళకి ఇచ్చి మీకు ఏమి డెవలప్ చేయాలి, ఇంకా ఇందులో బాగుందా లేదా ఈ ప్రోడక్ట్ అని వాళ్ళ ఎండ్ యూజర్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని మళ్ళీ దాన్ని డెవలప్ చేయించి ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్కి మేము ఫండింగ్ కోసం ప్రపోజల్స్ పెట్టాం. అలా వీళ్ళకి ఫండ్ వస్తే ఇక్కడ స్టార్టప్స్ రెడీ అవుతాయి. అట్లాగే ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఈ PWDకి నేను వర్క్ చేస్తున్నప్పుడు డబ్బులు కావాలి అంటే ఇన్వెస్టర్స్ కావాలి. మాది ఎప్పుడు ట్రయాంగిల్ స్టోరీ అనమాట. నాకు ఐడియాస్ ఉంటాయి, ఇన్వెస్టర్స్ నీకు ఎంత సపోర్ట్ అంటే ఈవెంట్ చేసినప్పుడు ఎంత చేయగలుగుతావు అనేది మేము ఫస్ట్ ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలి వాళ్ళ ముందర. సో మేము ఏంటంటే ఇన్వెస్టర్స్ నీకు ఎంత రిటర్న్స్ వస్తాయి, స్పాన్సర్స్ ఎవరున్నారు, సెలబ్రిటీస్ ఎవరు వస్తారు, స్పాన్సర్స్ కూడా సెలబ్రిటీస్ ఎవరు వస్తారు, సెలబ్రిటీస్ ఏమో ఎంత పే చేస్తావు మాకు, ఇలా పిఆర్లు ఉంటారు, మేనేజర్లు ఉంటారు. సరే వీళ్ళు స్వశక్తితో నిలబడుతున్నారు, ఏదో కష్టపడుతున్నారు, మా వంతుగా సహాయం చేద్దామని ఎవరు ఆలోచన చేయాలి. మా కనీసం ఇలా కూర్చోబెట్టి మాట్లాడిచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఎంత కోట్ చేస్తారో దాంట్లో ఒక 50% అయినా మేము రిక్వెస్ట్ చేసి పేమెంట్కే మాట్లాడదాం అనుకున్నా యాక్సెస్ దొరకట్లేదు మాకు. పిఆర్స్ మేనేజర్స్ ఫస్ట్ అడుగుతారు అన్నమాట, మాకేంటి అని చెప్పేసి. సో నేను అగెనిస్ట్ నాకు అంటే కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా అంటే నాకు తెలిసిందనమాట, ఈ అమ్మాయి ఏదో డిజేబుల్ వాళ్ళని పెట్టుకొని సంపాదించేసుకుంటుంది అలా ఇలా అని చెప్పేసి చాలా నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటుంది కదా. ఒకరు పని చేస్తా ఉంటే వెనక నుండి తప్పుగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేదంటే సో మీరు ఇక్కడ నేను రెంటెడ్ హౌస్లో ఉన్నాను, నా ఇల్లు చూడండి, అసలు చైర్లు కూడా 5 ఉన్నాయి. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికే చాలా కష్టపడుతున్నాను 1 year నుంచి. ఫండ్స్ రైజ్ చేయాలి, మాకు కిక్ స్టార్ట్ సపోర్ట్ దొరకట్లేదు అనమాట. మాకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ అయినా ఇంటర్నేషనల్ ఫండ్ వాళ్ళైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్ ఎక్కడ, టీమ్ ఎంతమంది, ఏం సాఫ్ట్వేర్ ఉంది, ఏం హార్డ్వేర్ ఉంది, ఎట్లా చేస్తున్నారు మీరు అంటే నాకు చూపించడానికి ఏం లేదు నా చేతిలో, ఐడియా తప్ప. సో నన్ను నమ్మాలి కదా. నేను ఒక వీల్ చైర్లో ఏమి వెనకాల ఒక 4 PAలు ల్యాప్టాప్ పట్టుకుని మేడం అని అట్లా బిల్డప్ ఇచ్చుకుంటూ ఆమె సోషల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళకు ప్రభుత్వాలు ఒక సపరేట్గా ఒక శాఖ లాంటిది కేటాయించి, అంటే దాంట్లో మీరు ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సహాయం చేస్తున్న వాళ్ళు, ఇట్లాంటివన్నీ ఐడియాస్ ఉన్న వాళ్ళకి సో ఇంకా చాలా మందికి బెటర్గా మీరు చేస్తుంటారు కదా మీలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. సో ఒక అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాలు. సో నాకు నా ప్రొఫైల్ ఉంది, నేను ఆల్రెడీ నిరూపించుకున్నా 10 years నుంచి నా ప్రొఫైల్, నేను ఎంత ప్రొడక్టివ్లో ఉన్నానో ఏమేం చేశానో కూడా ఉంది. బట్ నాకు ఒక స్పేస్ దొరకట్లేదు, యాక్సెసిబుల్ స్పేస్, టీమ్కి శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటేనే నేను అనుకున్న దాన్ని డెవలప్ చేయగలుగుతాను. సో కిక్ స్టార్ట్ సపోర్ట్ అనేది నాకు దొరకట్లేదు అనమాట. ఇప్పుడు నేను అందుకనే ఫిలాంథ్రఫిస్ట్, ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా బిజినెస్కి అమౌంట్ పెట్టాలనుకునే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఒక 1 year వెయిట్ చేస్తే ఐ విల్ గివ్ ద రిటర్న్స్ అని చెప్పేసి. బట్ ఇంకా 1 year నుంచి స్ట్రగుల్ అవుతున్నాను, ఇది ఇంకా ఎవరు ముందుకు రాలేదు. సో నాకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కనుక ఐ కెన్ పుల్ ఇంటర్నేషనల్ ఫండింగ్. సో అదేవిధంగా D-Hubలో ఇందాక విన్నాను, అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ మీరు దాంట్లో నుంచి తీసుకురావచ్చు బయటకు అనేది. సో ఏంటి అంటే ఇప్పుడు అంగవైకల్యం అంటే ఇప్పుడు కాళ్ళు లేని వారికి కావచ్చు, చెయ్యి లేని వారికి కావచ్చు, అంటే వాళ్ళకి సపరేట్గా కాస్ట్యూమ్స్, డ్రెస్సులు వేరే ఉంటాయి. ఇప్పుడు మనం జనరల్గా వేసుకునేవి వాళ్ళు వేసుకోలేరు. సో వేసుకున్నా కానీ కొంచెం ఒక చెయ్యి బయటకి, ఆ షర్ట్ బయటకు రావడం అట్లా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో సపరేట్గా వాళ్ళకు సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది, అట్లాంటివి కూడా యూనిట్స్ ఉన్నాయంటారు, నిజమేనా? సో ఇప్పుడు యాక్చువల్లీ గుర్తింపు ఫౌండేషన్ 5 verticalsలో పనిచేస్తుంది. ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హెల్త్ అండ్ అసిస్టివ్ టెక్నాలజీ. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అసిస్టివ్ టెక్నాలజీ కాకోకుండా మిగిలిన వాటిలో మేము అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం. అసలు డిజేబిలిటీ ఏంటి, ఎందుకు వస్తుంది, ఏం కావాలి, వచ్చిన వాళ్ళకి ఏం కావాలి, రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి,
ఎడ్యుకేషన్లో ఏం కావాలి, హెల్త్లో ఏం కావాలి, ఇట్లా అవేర్నెస్ని స్ప్రెడ్ చేస్తాం. సెకండ్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఉంది. మాకు ఇయర్లో ఒక 10 to 15 పీపుల్ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు ఒక బిజినెస్ ఐడియా తీసుకుని రావాలి, అది ట్రెడిషనల్ అయినా టెక్నాలజీ అయినా. సో మేము ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి చెప్తామన్నమాట. మేము ఫోర్స్ చేయం, ఇదిగో ఇక్కడ నీడ్ ఉంది, దీని మీద వర్కౌట్ చేస్తే అది బిజినెస్ అవుతుంది, మీరు వర్కౌట్ చేసుకుంటే కనుక దీన్ని డెవలప్ చేసుకోవచ్చు ఈ ఐడియాని. మీరు అన్నట్టు ఇప్పుడు అడాప్టివ్ క్లోతింగ్ అంటారు దాన్ని. సో నేను కట్టుకున్నది కూడా అడాప్టివ్ క్లోతింగ్. ఇది 1 minute శారీ, రెడీ టు వేర్ అనమాట. నేను నిలబడి నేనే పళ్ళు పెట్టుకొని శారీ కట్టుకోలేను. సో అందుకని ఐ వాంట్ టు షో దిస్. సో ఇది 1 minute శారీ, ఈజీగా వేసేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలీదు, ఇలాంటివి నార్మల్ పీపుల్ కూడా వేసుకోవచ్చు కదా, ఇబ్బందులు పడుతుండే శారీ. సో ఇలా 1 minute శారీ కావచ్చు, లేకపోతే ఇక్కడ జిప్ పెట్టుకోవడానికి, ఇలా కంప్లీట్గా ప్రతి నీడ్ని కేటర్ చేస్తూ. ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టార్ట్అప్ మాకు ఉలిగమ్మ అని అడాప్టివ్ క్లోతింగ్ మీద వర్క్ చేస్తుంది తను. సో తను టైలర్, uneducated, but she's come up with this good idea. అంటే ఇక్కడ చదివే అవసరం లేదు. ఎంతమంది బయటకు వచ్చారు? ఇప్పుడు మాకు మేము 75 పీపుల్ దాకా లైవ్లీహుడ్ ఆపర్చునిటీకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి మారుతున్నాం మేము. 5 స్టార్ట్అప్లు ఉన్నాయి మా దగ్గర. డిజిటల్ ఛానల్, ఫుడ్ కోర్ట్ బిజినెస్, ఈ-కామర్స్ వెబ్సైట్, అడాప్టివ్ క్లోతింగ్ అండ్ విలేజ్ లో బొటిక్. అదేవిధంగా యాంకరింగ్ కావచ్చు, మేకప్, ఇవన్నీ కూడా గతంలో మీరు నేను ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఎందుకు చేశానంటే, నేను ఇలాగే ఇన్వెస్టర్స్ని వాళ్ళని అడిగినప్పుడు ఈ ట్రయాంగిల్ స్టోరీని ఎక్కడో ఒక చోట బ్రేక్ చేయాలని చెప్పేసి ఒక ఐడియాతో వచ్చాను అనమాట. అవార్డులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేము అవార్డ్స్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసి గవర్నమెంట్తో కూడా, మెయిన్గా కల్చరల్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ సార్ కిందకు వస్తుంది అవార్డ్స్. నేను ఆయనతో చెప్పాను, సార్ నేను ఇలా సపోర్ట్ తీసుకోవాలి అంటే నాకు ఒక వేదిక కావాలి. సో రియల్ చేంజ్ మేకర్స్, అన్సంగ్ హీరోస్ ఆఫ్ హైదరాబాద్కి మనం అవార్డ్స్ ఇద్దాం. మీ యొక్క సర్టిఫికేషన్ నాకు కావాలి గవర్నమెంట్ నుంచి, మీ అథెంటిసిటీ నాకు కావాలి. నేను ఇదేమో కమర్షియల్గా వర్కౌట్ చేయడానికి కాదు, నా కాజ్కి నేను సపోర్ట్ చేసుకోవడానికి నేను ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి అంటే, సార్ ఓకే అని చెప్పారు, గుడ్ టు గో అని చెప్పేస్తే నేను 2019లో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ట్ చేసి ఎవరైతే అసలు ఇంతవరకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినా తెలీదు వాళ్ళెవరో, అలాంటి వాళ్ళకి మా వేదిక మీదుగా గవర్నమెంట్ ఆథరైజేషన్ అవార్డ్స్తో అవార్డు ఇచ్చి సపోర్ట్ చేసామన్నమాట. వాళ్ళ నుంచి కొంతమంది జాబ్లు ఇస్తామన్నారు, కొంతమంది ఫండ్స్ ఇస్తామన్నారు, స్మాల్ అట్లా నేను 75 పీపుల్కి 3 seasons నుంచి సపోర్ట్ చేసేసాను. సో ఇదేదో ప్రోగ్రామ్లు కండక్ట్ చేసి దాని ద్వారా అక్కడ వచ్చినటువంటి అమౌంట్ కావచ్చు, లేదంటే అక్కడికి వచ్చే పర్సనల్ సపోర్ట్ వస్తారు కదా, వాళ్ళు వింటారు కదా, జడ్జెస్ కావచ్చు, లేదంటే ఎవరైనా. అట్లీస్ట్ నాకు ఓహో ఒక డిజేబుల్ కమ్యూనిటీ ఉంది, ఇంతమంది దాంట్లో పని చేయగలిగే వాళ్ళు ఉన్నారు అనే వాయిస్ అయినా బయటకు వెళ్తుంది కదా. తర్వాత మీరు ఈ బ్యూటీ కంటెస్ట్ ఇవి కూడా విజిబిలిటీ ఈ టైంలో రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. 2018లో అనమాట, ఇట్ వాజ్ ఎ బిగ్గెస్ట్ స్టోరీ. నేను డిసెంబర్లో అనౌన్స్ చేశాను, ఏప్రిల్లో ఈవెంట్ చేశాను. 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట సపోర్ట్ తీసుకోవడానికి. దెన్ అప్పుడు నేను నాకు ఎలా అంటే నాకు ఇంకా విసుగొచ్చేసింది, ఇలాంటి సమాజంలో బతకాలని లేదని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. దెన్ ఐబిఎన్ ఇనిషియేట్ తీసుకొని మా వాయిస్ని బయటికి పంపించారు. అలాగే మినిస్ట్రీ నుంచి సపోర్ట్ తీసుకొని వచ్చారు. వాళ్ళు స్పాన్సర్షిప్ అనౌన్స్ చేయడం వల్లే ఆ ఈవెంట్ హ్యాపెన్ అయింది స్టూడియోలో మనం కూర్చుని. సో 2018లో అది 16 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేయడానికి ఆ ఈవెంట్ చేశాను. అది అసలు ఓహో బ్యూటీలో ఇలాంటి వాళ్ళని కూడా తీసుకోవచ్చు అనమాట, వాళ్ళు కూడా అందంగా ఉన్నారు, మనం తయారు చేస్తే అందంగా తయారవుతారు. 2018లో నేను బ్యూటీ ప్రెజెంట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా చాలా నేషనల్ వైడ్ గా బ్యూటీ ప్రెజెంట్స్, ఫ్యాషన్ షోస్ నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని కూడా చాలా మంది వేధింపులు, ఇబ్బందులు
సోషల్ మీడియా ద్వారా ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ కూడా జరిగాయి, దాని మీద కూడా మనం కూర్చున్నాం. సో ఈ గ్లామర్లో మోడల్గా గ్లామర్ ఫీల్డ్లో మోడలింగ్ చేయడానికి వాళ్ళు వెళ్ళారనమాట. సో లైఫ్ రీసెర్చ్ అనే వాళ్ళు వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు అదే నేను చెప్తా ఛాలెంజెస్ అని చెప్పా కదా, నేను పోస్ట్ ఈవెంట్ వర్క్స్ చేయలేకపోయాను. ఓకే, అగైన్ వాళ్ళకి మళ్ళీ మోడల్గా వెళ్ళడానికి వాళ్ళకి డైట్ కానీ ట్రైనింగ్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ మేమే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు జస్ట్ ఆపర్చునిటీ ఇస్తారు, అది చేయాల్సి ఉండే. నా పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను పోస్ట్ ఈవెంట్ చేయలేకపోయాను. బట్ ఆ వాయిస్ అయితే చాలా బాగా వెళ్ళింది. ఇప్పటికీ మిసబిలిటీ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్, ఎవరు కండక్ట్ చేయలేదు మళ్ళీ దాన్ని. అంటే అవ్వదు కూడా, ఎందుకంటే నాకు మాత్రమే తెలుస్తుంది ఎట్లా దాన్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలి అని. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా బయట వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. ఎట్లా ఉంది మేడం సపోర్ట్, ఎట్లా ఉంది గవర్నమెంట్ కావచ్చు లేదంటే బయట ఉన్నటువంటి కొద్దిమంది సపోర్ట్ చేసే పబ్లిక్ కావచ్చు, ఎట్లా ఉంది అసలు? సార్ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇక్కడ ఛాలెంజెస్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే 2018 నుంచి కంటిన్యూ సపోర్ట్ వస్తుంది సార్. టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్, ఆఫ్టర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అయ్యింది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ నాకు ఒక 3 to 4 lakhs స్పాన్సర్షిప్ చేస్తున్నారు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్కి. సో అది తప్ప మిగతా వాటికి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే ఎవరు సపోర్ట్ చేసే పొజిషన్లో లేరు. ఐ నీడ్ ఇన్వెస్టర్స్ ఫర్ మై వెంచర్స్ అన్నమాట. సో అలా ఉంది. ఇప్పుడు నేను పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నాను ఎవ్రీ టైం. నేను సస్టైన్ అవ్వాలి, నా కాజ్ని కూడా సస్టైన్ చేసుకోవాలి. ఎంతవరకు సక్సెస్ చేశారు మీ కాజ్ ఏదైతే ఉందో? నేను ఇంక్యుబేటర్ పెట్టాను అంటే ఒక అమ్మాయి ఒక జాబ్ కోసం వెతుక్కున్న అమ్మాయి ఈరోజు 4 జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉంది. కొద్ది మందికి 75 మందికైనా నేను సపోర్ట్ చేయగలిగాను. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దాకానే ఇచ్చేసా, ఒక 200 people దాకా వాళ్ళు తీసుకున్నారు. అలా నేను ఇంపాక్ట్ని క్రియేట్ చేశాను. మీరు ఎంతో కష్టపడి ఈ ప్లేస్కి వచ్చారు. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా ఈజీ, మీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గరికి వస్తే సో ఏ విధంగా చేయొచ్చు, వాళ్ళ ఐడియాస్ ఏంటి అనేది ఈజీగా మీరు తీసుకెళ్ళగలుగుతారు. అట్లా ఎంతమంది ఇట్లాంటివి చేయడానికి ముందుకు వస్తున్నారు మీ దగ్గరికి? ఎంతమంది వస్తున్నారు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చాలా మంది ఉన్నారు సార్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా మంది. ఒక ఎగ్జాంపుల్, ర్యాపిడో కంపెనీ మాతో టైప్ అయింది. ర్యాపిడో కంపెనీ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోస్ అండ్ క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు. క్యాప్టెన్స్గా వాళ్ళు డ్రైవ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ వాళ్ళు ఫండ్ రైజ్ చేసి అండ్ ఈఎంఐ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళే పే చేసుకో. కానీ మా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. 100 మంది మాకు అప్రోచ్ అయ్యారు, మేము చేసుకుంటామని. ఇప్పుడు ఈ 100 మందిని నేను గ్యాదర్ చేయాలి. వాళ్ళ దగ్గర ట్రైన్ ఎక్కడైతే మనము డిపార్ట్మెంట్ ఉందో ట్రై వెహికల్స్ అంటే సింగిల్ హ్యాండ్ సింగిల్ లెగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇలాంటివి కంప్లీట్ డిపెండబుల్ కాకుండా ఉండే వాళ్ళని తీసుకుంటాం. బట్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్కి నేను ఇప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక చోట పెట్టి అగైన్ దీనికి కూడా డబ్బులు కావాలి. ఇలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక సిస్టమ్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇలాంటివి ఎన్నో నేను తీసుకుని రాగలుగుతాను. గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మేము అప్రోచ్ అవుతున్నాము. అప్రోచ్ అయినప్పుడు గవర్నమెంట్ సబ్మిట్ చేయమన్నారు ఇప్పుడు ప్రపోజల్స్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం లేదు, డబుల్ శాలరీస్ ఇవ్వాలి, టీం లేదు. నేనే ఒకదాన్నే ఒక 4 టీంతో ఈవెంట్లో అవి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ రైడ్ చేసి ఒక 5 మందికి ఇచ్చాము. ఇయర్ కూడా నేను స్పాన్సర్స్ని, ఇన్వెస్టర్స్ని వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అట్లాగే వసుంధర గారు, ఫైనల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి ఒకటి, అదేవిధంగా మీరేం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు దీన్ని ఏ విధంగా అవకాశంగా యూజ్ చేసుకోవాలి, ఫైనల్గా ఏం చెప్తారు? WHO ప్రకారం 10 కోట్ల మంది డిజేబుల్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళంతా అన్ప్రొడక్టివ్గా ఉన్నారు. సో అంతమంది ఆలోచనలు ఉన్నాయి కానీ వాళ్లకు కార్యరూపం దాల్చే విధంగా ఎవరు సహకరించట్లేదు. సో 10 కోట్ల మంది ఊరికే ఫింక్షన్స్ తీసుకొని బతికేస్తున్నారు. వాళ్ళని కనుక మనం ఎంపవర్ చేస్తే అది ఇండియన్ ఎకానమీకి సపోర్ట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళకి ప్రత్యేకమైన స్కీమ్స్, అలవెన్స్లు ప్రొవైడ్ చేయక్కర్లేదు.
మనం చేయాల్సింది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెసిబుల్ చేయడం, వాళ్ళకి ప్రతి శాఖలోనూ ప్రతి దాంట్లో కూడా ఒక డిజేబుల్ డిపార్ట్మెంట్ ఉండాలి. వాళ్ళకి ఒక వ్యక్తి వాళ్ళ కోసం వర్క్ చేయాలి. హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సపరేట్ డిపార్ట్మెంట్ కాదు, ఇంక్లూజివ్ డిపార్ట్మెంట్ ఉండాలి. అప్పుడే ప్రతి డిపార్ట్మెంట్లో ఏం కావాలి వాళ్ళకి అనేది వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళకి సపోర్ట్ కూడా అందుతుంది. ఇకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వాళ్ళని డెవలప్ చేస్తే కనుక వాళ్ళు ఉన్న చోటనే బిజినెస్లు పెట్టుకొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ద్వారా వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుంటారు. మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఇదే చేయగలే. సో డిజేబిలిటీ అనేది ఇనేబిలిటీగా మీరు ట్రీట్ చేయొద్దండి. దే హ్యావ్ ఆల్ ద స్కిల్స్, నాలెడ్జ్ అండ్ కెపాసిటీ టు సంథింగ్. నేను అదొక్కడే చెప్తాను. థ్యాంక్ యూ వసంతర్ గారు, చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. ఏదైతే వైకల్యం అనేది శరీరానికి సంబంధించింది తప్పించి మనసుకు కాదు, లేదనంటే ఆలోచనలకు తర్వాత ఉన్నటువంటి ఐడియాలకు కాదు. ఖచ్చితంగా ఏదైతే మనసుకు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే ఏ విధంగా ఎదగొచ్చు, ఏ విధంగా స్వశక్తితోని పైకి రావచ్చు, ఏ విధంగా అంటే శరీరంలో ఏదో ఒక భాగం బాగోలేదు అనే అంత మాత్రాన మానసికంగా కృంగిపోయి ఇంటికే పరిమితం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే ఏదైతే పెన్షన్లు ఇవి ఉంటాయో వాటితోనే సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలు, ఉన్నత లక్ష్యాలకు చేరుకోవచ్చు. అట్లాగే ఇట్లాంటి వైకల్యం ఉన్న వాళ్ళకే ఇంకా ఏదో ఒక స్కిల్, ఏదో ఒకటి కూడా నైపుణ్యం ఖచ్చితంగా దాగుంటుంది. సో దాన్ని వెలికి తీయాలి, దానికి ఖచ్చితంగా బయటకు రావాలి అంటూ కూడా వసుంధర గారు చెప్తా ఉన్నారు. ఎంతోమందికి కూడా ఉపాధి కావచ్చు, స్వశక్తితోని కాళ్ళు లేకపోయినా ఎవరికైనా కాళ్ళపైన నిలబడే విధంగా తను ఆలోచనలు కావచ్చు, తను ఒక వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.